The next speaker is an NRI again, తను ఇండియాలో పుట్టారు, అమెరికాలో డాలస్లో సెటిల్ అయ్యారు, బట్ హీ కీప్స్ ట్రావెలింగ్ టు ఇండియా వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇండియాకి రావడానికి పర్పస్ ఏంటంటే హీ హాజ్ సెటప్ చారిటబుల్ ట్రస్ట్ కాల్డ్ యూత్ అండ్ వివేకానంద. యూత్ అండ్ వివేకానంద అనే చారిటబుల్ ట్రస్ట్కి కన్వీనర్గా ఉంటూ సోషల్ యాక్టివిటీస్లో తన వంతు సహాయం అందిస్తూ, అలాగే పొలిటికల్గా కూడా, పొలిటికల్ ఎనలిస్ట్గా కూడా తన మార్క్ అంటూ క్రియేట్ చేసుకున్న గోపి చిలకూరు గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. విత్ యువర్ థండరింగ్ అప్లాస్, గోపి చిలుకూరు ఆన్ ద స్టేజ్. He'll be sharing his knowledge and experience with you for the next 15 minutes. So thank you. అందరికీ నమస్కారాలు. జై వివేకానంద్. నేను గత 2 సంవత్సరాలుగా ఇంపాక్ట్ మిస్ అవుతున్నాను. కరెక్ట్గా ఇంపాక్ట్ ప్లాన్ చేసేటప్పుడు నా ఇండియా ట్రిప్ లేకపోవడము, అదేవిధంగా ఒక్కసారి ఉన్నప్పటికి కూడా నేను బెంగళూరులో వాసిగా ఉండడం వల్ల హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఇంపాక్ట్ జరిగినప్పుడు గంపా గారు నన్ను ఇన్వైట్ చేసినా కూడా రాలేకపోయాను. బట్ ఈసారి రావాలని వచ్చాను యాక్చువల్లీ ఇంపాక్ట్ కోసమే. నేను ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. బట్ అట్లీస్ట్ ఒక 10 minutes అన్న మీతో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. చెప్పాలంటే ఇంపాక్ట్ కోసం వచ్చినట్లే లేక నేను రేపు మళ్ళీ ఫ్లై అయిపోతున్నాను. థ్యాంక్స్ గంపా నాగేశ్వరరావు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. గంపా గారు మనందరికీ కూడా దాదాపు, నేను కూడా చాలా వీడియోస్ రెగ్యులర్గా అమెరికాలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా మిగతా ట్రైనర్స్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడు సమయం దొరికినప్పుడు కూడా చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ కూర్చొని వినడం కుదరదు కాబట్టి నా ట్రావెల్ షెడ్యూల్ ఎప్పుడు కూడా 3 monthsకి ఒకసారి నేను 3 months ఇండియాలో ఉంటాను, 3 months యూఎస్లో ఉంటాను. సో రిమోట్గా వర్క్ చేస్తుంటాను. అదేవిధంగా సో మెనీ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్, ఎస్పెషల్లీ నెల్లూరు డిస్టిక్, మెనీ ఆఫ్ ద అదర్ ఆర్గనైజేషన్తో కలిపి యువ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం. యూత్ అండ్ వివేకానంద కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అదేవిధంగా కొత్తగా యాక్చువల్గా ఫార్మర్స్, యువ రైతుల్ని ఎలా తయారు చేయాలి అనే దాని మీద నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయబోతున్నాను. సో ఫార్ నేను అటు ఇటు యూఎస్ నుంచి అటు ఇటు ఉండడం వల్ల మొట్టమొదటిసారి మీ ఆధ్వర్యంలోనే నా అమెరికాది మోస్ట్లీ డిసెంబర్కి ఎండ్ చేసి ఇంకా పర్మనెంట్గా ఇండియాలో ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. సో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి, అదేవిధంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అదేవిధంగా పొలిటికల్గా, అదేవిధంగా సర్వీస్ ఓరియంటెడ్ లీడర్షిప్లో కానీ నేను అనుభవించినటువన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్తో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా యువ ఛానల్ అని చెప్పేసి నవంబర్ డిసెంబర్లో మేము సోషల్ మీడియా ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ టైం నేను ఇంపాక్ట్లోనే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో దానిలో చాలా క్లాసెస్ ఉంటాయి. సో విల్ కమ్యూనికేట్ విత్ దట్ వన్. అండ్ అదేవిధంగా చాలా సెషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కూడా మిస్ కారు, ఒకవేళ ఈరోజు నేను మెన్షన్ చేయలేకపోయినా కూడా. ఇంకా స్టూడెంట్స్ లైఫ్లో ఎట్లా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న స్టూడెంట్స్కి వెరీ డిఫికల్ట్ స్టేజ్ అనమాట. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో మాకు ఇంత పెద్ద ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ లేదు. ఎట్లా మాకు బేసిక్గా టైం ఎట్లా స్పెండ్ చేయాలో తెలిసేదిగా. అట్లా ఉన్నప్పుడు ఏదో చదువుకున్నాము, ఇదయ్యాము. ఇప్పుడేమైంది, ఇంటర్నెట్లు, ట్యాబ్లు అవన్నీ వచ్చిన తర్వాత బేసిక్గా చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చి చదువు చాలా కుంటిపడుతుంది. ఒకప్పుడు మేము చదివేటప్పుడు ఇంగ్లీష్ రాకో లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు పడ్డాం. బట్ ఇప్పుడు మీకు ఉన్నటువంటి టెక్నాలజీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అస్సలు మనం ఫోకస్ చేస్తాము, దాని మీద పట్టుదల సాధించలేకపోతాం. ఎందుకంటే మధ్యలోనే వదిలేస్తుంటాం, మనకు రాదేమో లేని మిగతా డిఫరెంట్ యాక్టివిటీస్లో లీనమైపోయి ఇంపార్టెంట్ ఏదైతే అది తప్ప అన్ఇంపార్టెంట్ ఇష్యూస్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. సినిమా యాక్టర్స్ కావచ్చు, లేకపోతే మనకు వివేకానంద స్వామినో లేకపోతే రామానుజం వారు లేకపోతే మిగతా ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవడం పోయి మనం జస్ట్ మనకేంటంటే సినిమా స్టార్ని ఆదర్శం తీసుకుంటాం. అది నేను పేర్లు మెన్షన్ చేయనక్కర్లేదు, బట్ మీకు అందరికీ తెలుసు. బట్ నేను చాలా రాజకీయాల్లో కానీ చాలా దగ్గరగా రాజకీయ వ్యక్తులతో కానీ అదేవిధంగా సినిమా వ్యక్తులతో కానీ చాలా దగ్గరగా పనిచేసే అటువంటి అవకాశం నాకు దొరికింది. కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి సమయాల్లో
ఎవ్రీ టైం లైక్ మీరు ఏం చేయాలనుకుంటున్నారనే దాని మీద ఒక అవగాహన ఉండాలి. ఎప్పుడు కూడా రీడింగ్ హ్యాబిట్ అనేది కంటిన్యూస్గా ఉండాల్సింది. మీరు ఈవెన్ ఇప్పుడు 40 అబోవ్ అయినా సరే, 50 అబోవ్ అయినా సరే, జీవితాంతం ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది. మనం రీడింగ్ అని చెప్పం కానీ లెర్నింగ్ ఉంటుంది. రీడింగ్ కంటిన్యూస్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా లెర్నింగ్ అవుతుంది. మన లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. ఒక బుక్ చదివినా కానీ ఏది చూసినా కానీ. మీరు ఇప్పుడు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనుకోండి, బ్రహ్మాండంగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను లా తెలుసుకోవాలి, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక హక్కులతో పాటు డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి లా చదవడం స్టార్ట్ చేశాను. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో లా చేస్తున్నాను. సో ఒక్కొక్క చిన్న ఒక సబ్జెక్ట్ ఎంతకీ అర్థం కాలేదు నాకు. జస్ట్ యూట్యూబ్లో ఒకసారి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్ అని ఒకటి ఉంటే దాన్ని చదివాను నేను. ఆయన జస్ట్ 40 minutes ఆ లెసన్ చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత నేను 3 hours ఆ టాపిక్ మీద జస్ట్ ఆ 2 hours లెక్చరర్తో 3 hours ఎగ్జామ్ రాస్తే దానిలో అబోవ్ 70 దాకా వచ్చాయి నాకు. సో ఇట్స్ లైక్ అన్ ఫోకస్ అంత ఇంపార్టెంట్. మనం ఇన్ఫర్మేషన్ ఎతుక్కొని మనకి ఏది అవసరమో అది చదువుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్పెషల్లీ మనకు మల్టీ స్కిల్ సెట్ అవసరం. అట్ ద సేమ్ టైము బేసిక్ స్కిల్ సెట్స్ కూడా అవసరం. బేసిక్ ఉన్న తర్వాతనే నువ్వు అడ్వాన్స్డ్కి వెళ్ళాలి. బేసిక్గా మనకు కావాల్సింది ఏంది, అట్లీస్ట్ 2 or 3 లాంగ్వేజెస్ ఉండాలి. అందులో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాలి. సో అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దానికి ఎక్కువ టైమ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు ఎన్నో క్లాసెస్ ఉన్నాయి మనకు. మీరు కానీ యూట్యూబ్లో చూస్తే చాలా క్లాసెస్ ఉంటాయి, అవన్నీ రెగ్యులర్గా వినండి. అదేవిధంగా ఇంటర్వ్యూస్, అదేవిధంగా మీ సబ్జెక్టు. నేను ఏదన్నా సరే ఒక చిన్న విషయం మీద నాకు డౌట్ వస్తే దాని మీద ఎదుగుతాను. కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత మన్ కే బాత్ చాలా డిఫరెంట్ వీడియోస్ పెడుతున్నారు ఇప్పుడు. యాక్చువల్గా ICWA CA వాళ్ళ కోసం అవన్నీ కూడా చూడండి. చూస్తే మీకు అవగాహన పెరుగుతుంది, ఏమి ఉన్నాయి, ఏమి సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డిస్ట్రాక్షన్ తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయాలి, ఖచ్చితంగా కూడా అందరూ చెప్తుంటారు గోల్స్ అన్నీ కూడా రాసుకోవాలి, రాసుకుంటే వాటి మీద ఫోకస్ చేస్తామని. ఖచ్చితంగా కూడా టు డూ లిస్ట్ ఉండాలి, నాట్ టు డూ లిస్ట్ ఉండాలి. అప్పుడే ఏంటంటే అట్లీస్ట్ మనం ఒక 15 విషయాలు మనం పేపర్ మీద పెడితే ఖచ్చితంగా ఒక 4 చేయగలుగుతాం. అందువల్ల మనకు టైం అనేది ఎంత వాల్యుబుల్ అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు మనం టైం మేనేజ్మెంట్ ఎవరు చేయాలి, టైం అనేది అందరికీ ఒకటే కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది మనం చూసుకోవాలి, ఏ టైం ఏది ఇంపార్టెంట్ అనేది. సో అందువల్ల ఎవ్రీ డే మీరు ఖచ్చితంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనల్ని రోజు రన్ చేస్తుందా, మనల్ని ఆ రోజు రన్ చేస్తాం, అర్థమవుతుందా? డే రన్స్ యూ ఆర్ రన్నింగ్ ద డే. ఇప్పుడు మనకి ఈరోజు ఏం చేయాలనేది అవగాహన లేదనుకోండి, ఆ రోజు వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి దాని మీద ఒక కరెక్ట్ ఫిలాసఫీని డెవలప్ చేసుకోండి. ఈ ఎవ్రీ డే మనకు ఇప్పుడు మోటివేషనల్ ట్రైనర్ చాలా చెప్తారు చాలా విషయాలు, కూడా మనం క్యాప్చర్ చేయలేం. ఎందుకంటే రిపీటెడ్గా వింటే తప్పితే నీకు క్యాప్చర్ అవ్వదు. కాబట్టి రిపీటెడ్గా వినండి. అదేవిధంగా అన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంపాసిబుల్, ఏది ప్రాక్టికల్ అయితేనే అదే చేయండి. సో అటువంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ డెవలప్మెంట్ ఉండాలి, రెగ్యులర్గా ఫోకస్ పెట్టాలి ప్రతి దాని మీద. సో నేను ఒక చిన్న ఇదేంటంటే ఇప్పుడు నాకు మా గురువు గారిని చూడంగానే మాట రాలేదు, సార్ మాట్లాడతారు. ఫార్చునేట్లీ నేను సార్ని కలవబోతున్నాను అప్పులుగా కానీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో బేసిక్గా నేను ఎలా వివేకానంద దీని మీద నేను ఫాలో అవుతున్నాను, అట్లాగే సార్ కూడా వివేకానంద ఫిలాసఫీ మీద చాలా ఎక్కువ సెషన్స్ నడుపుతూ ఉంటారు. ఇకపోతే జనరల్గా నేను ఒక చిన్నది చెప్తాను. ఇష్టమైన ప్రతి పనిని జనరల్గా అందరూ ఇష్టమైన పని చేయండి మీరు అద్భుతాలు చేసేస్తారంటుంటారు. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది కదా, వివేకానంద స్వామి చెప్పింది, ఇష్టమైన పనిని ప్రతి మూర్ఖుడు చేయగలుగుతాడు. ప్రతి పనిని నీ హృదయానికి నచ్చే విధంగా చేయగలిగిన వాడే ధీమంతుడు అంటాడు. సో అటువంటి అది చాలా దానిలో చాలా డెప్త్ ఉంది, మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే. తర్వాత బ్యాలెన్సింగ్ లైఫ్. మనం ఎన్ని అచీవ్మెంట్ చేసినా సరే బ్యాలెన్స్ ఉండాలి. మన పేరెంట్స్ ఉన్నారు, పెళ్ళి ఏంటి, మన వైఫ్ ఉంటారు, కిడ్స్ ఉంటారు.
సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూనే మన గోల్స్ని ముందుకు తీసుకెళ్ళగాలి. సో ఆ విషయంలో నేను మొదటి ఈ 15 సంవత్సరాల నా ప్రయాణంలో ఒక 5-6 ఇయర్స్ విఫలమయ్యాను, బ్యాలెన్సింగ్ లేకుండా ఎక్స్ట్రీమ్గా వెళ్ళడం వల్ల. బట్ ఇప్పుడు నా ఫోకస్ ఏంటంటే బ్యాలెన్సింగ్ లైఫ్. సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లీడర్షిప్ అనేది వాట్ ఈజ్ లీడర్షిప్ అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ రైట్. నేను ఎవ్రీ టైం లీడర్షిప్ మీద ప్రతిసారి ఒక లీడర్ని ఎగ్జాంపుల్గా చెప్తుంటాను. నాకు అదృష్టమేమో తెలియదు కానీ ప్రతి ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి ఆ లీడర్ ఒక ఆయన ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. నేను ఈరోజు చెప్పగలిగేటువంటి లీడర్ పేరు యోగి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 1 month అయింది. ఆయన వన్ మంత్లో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ఎలా అయ్యాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఒక సంస్థకి ఏదైతే ఆ శాఖ ఉందో గోరఖ్పూర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక చిన్న సాధు సమాజం ఇంకొక పీఠానికి అధిపతి అయ్యాడు ఒక 15 years బ్యాక్. అక్కడ జరిగినటువంటి గొడవల్లో, మత కలహాల్లో ఆ ఆశ్రమం మీద దాడి జరిపి వాళ్ళని ఎన్నో రకాల హింసలు పెట్టినప్పుడు యూపీ గవర్నమెంట్ అయితేమి, మతత్వ శక్తులు అయితేమి, ఆయనలో ఒక రకమైన ఆవేశం రగిలి నేను స్వామైనా సరే నేను పోరాటకి తప్పకపోతే నా జాతి అంతరించిపోద్ది, నా ఆశ్రమం ఇదైపోద్దని ఆయన బయట వచ్చి రావడం, తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం, భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడడం, ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. 10 years బ్యాక్ అండి. నేను 1 more minute తీసుకుంటాను. 10 జస్ట్ 2017లో ఏం జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ ఆయన్ని అన్ని రకాలుగా హింస పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడము, ఏదో ఒక దీనిలో అరెస్ట్ చేసి స్వామిని చాలా రోజులు జైల్లో పెట్టడం, కనీసం ఆయన పూజలు చేసుకోవడానికి కూడా సదుపాయాలు లేకుండా, కనీసం బాత్రూమ్లు కూడా లేనటువంటి వాటిల్లో చాలా కర్కశంగా ఆయన జైల్లో పెట్టడం జరిగింది. ఆయన ఈజ్ అబౌట్ 27 years, 29 అప్పుడు. ఆ ఏజ్లో ఆయన ఎంపీగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఎంపీగా ఆయన బాధను లోక్సభలో చెప్పుకుంటారు. ఆయన చెప్పుకునేటప్పుడు ఆయన ఆవేశం వచ్చేస్తుంటుంది, నన్ను ఎంత హింసించారు, నా జాతి కోసం నేను పోరాడడానికి వచ్చాను అని ఆవేశపడి, మీకు ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు యాక్చువల్గా. దానిలో ఏడ్చేస్తారు ఆయన. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ సోమనాథ్ చటర్జీ కూడా వీ ఆల్ రెస్పెక్ట్ యూ, ప్లీజ్ కూల్ డౌన్ అని చెప్తారనమాట. ఆ రోజు ఆయన ఆ ఆవేశం చూడండి, అది సంకల్పం అంటే. నేను అది చెప్పడం కోసం నేను చెప్పాను, సంకల్ప బలం ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆ రోజు అన్నాడు, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎన్ని మార్పులు జరుగుతాయో ఇంకా గత 5 yearsలో, తర్వాత 10 yearsలో మొత్తం ప్రపంచం అంతా నేను అవుతానన్నంత మీనింగ్తో, అంత ఆవేశంతో మాట్లాడతాడు ఆయన. అదే వ్యక్తి 10 years, ఎగ్జాక్ట్గా 10 years అదే మంత్ యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అన్ని పార్టీలు ఆయన విమర్శించిన వాళ్ళు, సాధు ఏం చేస్తాడు, సన్యాసి ఏం చేస్తాడు అన్న వాళ్ళందరూ ఈరోజు ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసి కన్నురెప్పలు ఆపకుండా ఈరోజు రాగానే ఆయన యాంటీ రోమ్ స్క్వాడ్స్ అని, అదేవిధంగా ఫార్మర్స్ ఏదైతే ఇంపార్టెంటో ఫార్మర్స్ లోన్స్ అన్నీ కూడా 1 lakh కింద ఉండేవాళ్ళు చాలామంది యూపీలో 50% ఆఫ్ ద ఫార్మర్స్ 50,000 లోన్లు కట్టలేక సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అటువంటివన్నీ లేకుండా ఆయన ఒకే రోజు ఆయన ప్రమాణ స్వీకారం రాగానే మొట్టమొదటి సంతకంలో అన్ని లోన్లు కొట్టేశారు. అదేవిధంగా సో మెనీ ప్రోగ్రామ్స్ మీరు కానీ చదివినట్లయితే, అంటే 1 నెల రోజుల్లో ఆయన చేసినటువంటి అద్భుతాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అది ఈరోజు నెక్స్ట్ కాబోయే మోడీ గారి తర్వాత కాబోయే ప్రధాని అనే పరిస్థితి 1 నెలలో రప్పించగలిగారంటే దాని యొక్క సంకల్ప బలం అనే పవర్, ఆయన చేస్తున్నటువంటి పవర్లో ఎంత పట్టుదల ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనం. సో కాబట్టి ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ మనకు ఎవరు ఎన్ని రకాలుగా ఎట్లా ఎన్నో చెప్పినా కూడా మనకంటూ మనం ఒక ఫిలాసఫీని, మన ఓన్ ఫిలాసఫీని కానీ డెవలప్ చేసుకోకపోతే ఏ రంగంలోనూ రాణించలేమండి. ఇది రాజకీయాలు అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే జాబ్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రినర్షిప్ అవ్వచ్చు, ఏదైనా కానీ మనకు నచ్చిన విధంగా లేదా ఇతర వాళ్ళ సలహా తీసుకుంటూ మన ఓన్ ఫిలాసఫీని డెవలప్ చేసుకుంటుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. నేను ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదిన్నా కూడా ఇక్కడ దాదాపు ఒక 20-30 ట్రైనర్స్ వస్తారు, 20-30-100 విధాలుగా చెప్తారు రకరకాలు. బట్ మీకు ఏది నచ్చుతుందో అది తీసుకొని కొంతకాలం నమ్మండి, ప్రాక్టీస్ చేయండి. అది వర్కౌట్ అవుతుందంటే దాన్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.
విల్ మీట్ యూ అగైన్. JCA Secunderabad Walkertown to come forward and felicitate Speaker Gopi Chilakuru. And I also invite the children of Gopi Chilakuru to come onto the stage. You know, support your dad. Where are you? హలో, ఒకసారి అప్పల ప్రసాద్ గారు. Appal Prasad garu. అదేవిధంగా మా కిడ్స్ ఇక్కడ ఉన్నారు. కిడ్స్ తేజు తను తొందరగా క్విక్ రండి. గోపి గారు ఒకసారి ఏమైందంటే అమెరికాలోనే ఒకతను మన స్టూడెంట్ కాదంటే ఫోన్ చేసే స్టూడెంట్ ఫోన్ చేయకముందు అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే లక్కీగా నా ఫోన్ దొరకలే. అర్థం కాలే మీకు. నాకు వారంకు 4 కాల్స్ మధ్యరాత్రి 2 గంటలకు వస్తుంది. సూసైడ్ చేసుకుంటున్నా అని నాకు చెప్తారు. అర్థం కాలే మీకు. ఓకే, లక్కీగా నాకు దొరకలేదు. అంటే నేను నాకు ఫోన్ చేస్తే వాళ్ళు చచ్చిపోయే ఛాన్స్ లేదు, ఇంకా 100% బతుకుతారు వాళ్ళు. ఆ రోజు గోపికి ఫోన్ చేశారు. గోపి వారికి ½ అన్ అవర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు అతను అద్భుతంగా పనిచేసుకుంటున్నాడు, ఆనందంగా ఉన్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. థ్యాంక్ యూ గోపి. అతను నాకు మీకు థ్యాంక్స్ అందరి ముందు చెప్పండి కూడా అంచాలండి. ఈ ఒక్క నిమిషం చెప్పాలనుకున్న మర్చిపోయాను నేను. గంపా గారు తీసుకొచ్చారు. ఒక 5-6 మంది నేను మన ఇంపాక్ట్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి మీరు, ఎంత ఇంపార్టెంటో. ఇక్కడికి వచ్చి నాన్ సెన్స్ మాట్లాడడానికి రాలేదు నేను, యూస్ఫుల్ మాట్లాడతాను. ఇక్కడ యూస్ఫుల్ జరగాలి కాబట్టి. ఇంపాక్ట్లో మనకు మెయిన్ ఏంటంటే ఆ 5 మంది వాళ్ళకి ఎవరు లేరు. ఒక ఆమెమో లవ్లో ఫెయిల్యూర్ అయినా ఆమె, నెల్లూరు జిల్లా. ఇంకొకతనేమో జాబ్లో జాయిన్ అయ్యాడు, తట్టుకోలేకపోతున్నాడు టెన్షన్. అందరూ నేను ఒకసారి ఆ సూసైడ్ గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాను ఒక ప్రోగ్రాంలో, ఇంపాక్ట్ ప్రోగ్రాంలో. అది చూసి 5 మంది, సార్ మీరు ఈరోజు ఫోన్ చేయకపోతే మేము చచ్చిపోతాం సార్ ఈరోజు అన్న. నాకు ఎట్లా తెలియదు, మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, కొందరు మలేషియా నుంచి ఒకతను సింగపూర్, నాకు ఎట్లా ఫోన్ చేయాలో కూడా తెలియదు ఆ కంట్రీస్ అని. వాళ్ళే చెప్పారు, సార్ టెక్నాలజికల్గా మంచి ఎక్స్పర్ట్స్ మళ్ళీ, సార్ మీరు వాట్సాప్ లేకపోతే ఏదో చెప్పారు, స్కైప్ అనుకుంటాను, స్కైప్ ద్వారా చేయండి అని. లిటరల్లీ ఆల్మోస్ట్ 1 మంత్ 5 మంది. ఎంత కష్టం అంటే ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, మనం కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ స్వామి వివేకానంద చదువుకునే నేను వాళ్ళకి చెప్పడానికి కూడా నేను. బట్ హ్యాపీలీ ఐ వాజ్ ఏబుల్ టు సేవ్ 5 పీపుల్. 5 పీపుల్ ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా 5 మంది జీవితాలను కాపాడగలను. ఎంతో ఆనందం. వాళ్ళందరూ వచ్చారు. ఎవ్రీ టైం నేను వచ్చినప్పుడు ఏదో రకంగా వాళ్ళని కలుస్తుంటాను అనమాట. ఈరోజు కూడా ఒక అతను వస్తున్నాడు ఇంపాక్ట్కి. బట్ డెఫినెట్లీ నేను కలుస్తాను. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. యూ కెన్ కాల్ మీ ఇఫ్ దీస్ ఎనీ డిప్రెషన్ థింగ్స్ అయినప్పుడు. గంపా గారు అవగాహన లేకపోతే మీరు కాల్ చేయండి, వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను. కాకపోతే భయం అనమాట, నేను ఏదైనా చిన్న దీనిలో వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారేమో అని. నిద్ర లేదా 1 మంత్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్ ఆఫ్ యూ. ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కైండ్లీ ఫెలిస్. అమ్మ దగ్గర పండు, అమ్మ దగ్గర. Walkertown. JCA Walkertown out. ఓకే, సో థ్యాంక్ యూ గోపి. ఎక్కువ ఫేస్బుక్లో ఉంటాను నేను, గోపి CH. చాలా వరకు ఫేస్బుక్ చేస్తారు. నా ఫోన్ నెంబర్ వచ్చి 214-529-8095. ఐ రిపీట్ 214-529-8095. మీరు మిగతా ఇంపాక్ట్ నా ఉన్నటువంటి లెసన్స్లోకి వెళ్తే మీకు ఆ ఫోన్ నెంబర్ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. బట్ డెఫినెట్లీ మీకు ఏదన్నా డిప్రెషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను నా తరఫున. థ్యాంక్ యూ సో మచ్.